అప్పులు తీర్చడం ఎలా? సో ప్రతి ఒక్కరికి ఇదొక ప్రాబ్లమ్. అయితే అప్పులున్నాయి అంటారు కానీ అప్పులు తీర్చడానికి ఏ పద్ధతి ఫాలో అవ్వచ్చు అనేది చాలామంది ఆలోచించరు. సో మీకేమైతే అప్పులున్నాయో అవి క్లియర్‌గా రాయండి. ఎక్కువ పెద్ద పెద్ద అప్పులు అంటే లక్షల్లో ఉన్నవి అవి రాయండి. అండ్ వందల్లో ఉన్నవి కొన్ని చిన్న చిన్నవి కూడా ఉంటాయి కదా! ఉన్నప్పుడు మీరు మీ సాలరీలో 50% మీ ఫ్యామిలీ బేసిక్ నీడ్స్‌కి వాడిన తర్వాత రిమైనింగ్ అమౌంట్‌తో మీరు ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో మీరు ఒక 5,000 సేవ్ చేయగలిగారు. ఆ 5,000ని తీసుకెళ్ళి ఆ చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయండి. ఇక్కడ మీరు క్లియర్ చేయడం వల్ల మీకు ఒక బర్డెన్ తగ్గుతుంది. అండ్ తర్వాత ఇంకోటేంటంటే మీరు కొంత అమౌంట్‌ని మీ పెద్ద అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సేవ్ చేయడానికి ఒక పక్కకు పెట్టడం అనేది హ్యాబిట్యూట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకొక నెల దానికి కేటాయించండి. సో ఇలా మీరు మీ అప్పుని తీర్చడంపై దృష్టి పెట్టండి. అంతేగాని ఇంకొక అప్పు చేసి ఇంకొక వడ్డీకి ఎక్స్ట్రా వడ్డీకి తీసుకొచ్చి దీన్ని కట్టడం అనేది కరెక్ట్ కాదు. సో చాలామంది చేసే మిస్టేక్ అదే. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు తీసుకొస్తారు. ఆ అప్పు తీసుకొచ్చేప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీర్చాల్సింది ఒక 50,000 అనుకోండి. వీళ్ళు 60,000 అప్పు చేస్తారు. ఈ 10,000 ఎక్స్ట్రా అప్పు చేస్తారు. 10,000 అనవసరంగా ఖర్చు పెడతారు. సో మీకు అప్పు ఎంతైతే తీర్చాలో సో దాని మీద కాన్సంట్రేట్ చేయండి. మీకు వర్క్ చేయండి. మీకే బోలెడన్ని ఐడియాస్ వస్తాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ. దిస్ ఇస్ మాధవి, EI మనీ మేనేజ్మెంట్ కోచ్.